ట్రాఫిక్ నియమ నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపే వారిపై చిత్తూరు వెస్ట్ పరిధిలోని పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఇందులో భాగంగా వెస్ట్ సిఐ శ్రీధర్ నాయుడు ఆధ్వర్యంలో తవణంపల్లి ఎస్ఐ చిరంజీవి, కాణిపాకం ఎస్ఐ ధరణిధరలు కాణిపాకం బైపాస్లో ట్రాఫిక్ నియమ నిబంధనలపై వాహనాలు నడిపే వారికి అవగాహన కల్పించారు. అనంతరం సిఐ శ్రీధర్ నాయుడు మాట్లాడుతూ రోడ్డుపై ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని, హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని కోరారు. ముందుగా ట్రాఫిక్ చట్టాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. మళ్లీ కూడా ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపే వారికి జరిమానాలతో పాటు లైసెన్సులు కూడా రద్దు చేస్తామని తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదాల వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ కుటుంబాలు రోడ్డు పడిపోతున్నాయి. ప్లస్ మన ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ మోటార్ సైకిల్ నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో మేము గత చాలా రోజులుగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఫస్ట్ హెల్మెట్ పెట్టుకోండి అని. ఇక తర్వాత ఇప్పుడు ఫైన్లు ఇంపోజ్ చేయడం స్టార్ట్ చేసినాం. హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్లు వేస్తున్నాం. కనీసం ఫైన్లు వేస్తే వాళ్ళు రేపు నుంచి అయినా పెట్టుకుంటారన్నాయి. అట్లా చాలా రోజుల నుంచి చేస్తున్నాము. కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము డ్రైవింగ్ లైసెన్స్ కూడా అడగలేము. హెల్మెట్ పెట్టుకోండి, కనీసం మనం కొందరి ప్రాణాలు పోకుండా మనం కాపాడవచ్చు అని చెప్పేసి ఈరోజు ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టుకొని తవణంపల్లి ఎస్ఐ గారు, కాణిపాకం ఎస్ఐ గారిని పెట్టుకొని ఇక్కడ అవేర్నెస్ కల్పిస్తున్నాం. అదేవిధంగా హెల్మెట్ లేకుండా నడిపే వాహనాలపై కేసులు రాస్తున్నాం. అదేవిధంగా మరో రోడ్డు మీద ప్రయాణించే వ్యక్తులు మద్యం సేవించి డ్రైవ్ చేయడం వల్ల చాలామంది ప్రాణాలు పోతున్నాయి. దానికోసం కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం. ఎవరైనా మద్యం సేవిస్తే మినిమం 10,000 రూపాయల ఫైన్ ఉంది. కోర్టు వారు ఫైన్ వేస్తారు. దానికోసం ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడపకూడదు. అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అతిక్రమించి ఎవరు నడిపితే మాత్రం వాళ్ళు 80% డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు బుక్ చేస్తాం. వాళ్ళు మినిమం 10,000 కేసు ఫైన్ కట్టుకోవాల్సి వస్తుంది కోర్టులో. మీ భార్య పిల్లలు, మీ తల్లిదండ్రుల్ని గుర్తులో పెట్టుకోండి. మీరు వెహికల్ ఎక్కేటప్పుడు మీరు ఎంతో బాగా అంత మంచి కండిషన్లో ఉండి వెహికల్ నడుపుతుంటేనే ఇంటికి పోవడం కొంచెం ప్రాబ్లంగా ఉంది. అటువంటి సమయాల్లో మద్యం తాగి వెహికల్ నడిపితే అటువంటి పరిస్థితి ఎట్లుంటుందో, మీరు పొరపాటుగా మద్యం సేవించి రోడ్డుపై ప్రాణాలు కోల్పోతే మీ కుటుంబం, మీ భార్య పిల్లలు ఏమవుతారో ఆలోచించుకోండి. దయచేసి మద్యం సేవించి వెహికల్ మాత్రం నడపొద్దండి. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.